ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో ఫ్రెండ్స్, భారత్ మాతాకి జై. నేను మీ కట్ట కార్తీక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వివాదాస్పద ట్వీట్ చేశాడు. వివాదాస్పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే, ట్రంప్ చేసిన ట్వీట్ మీద నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ట్రంప్ చేసిన ట్వీట్ని మీకు చూపిస్తా ఉన్నాను, మీరు కూడా సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడొచ్చు. అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ట్వీట్ ఇది, అఫీషియల్గా చేసిన ట్వీట్ ఇది. ఆయన అంటాడు, కాశ్మీర్ వెయ్యేల సమస్య, దాన్ని పరిష్కరించడానికి నేను మధ్యవర్తిత్వం వహించబోతున్నాను భారత్ పాక్ మధ్య అంటాడు. అసలు కాశ్మీర్ వెయ్యేల సమస్య ఏంది? కాశ్మీర్ వెయ్యేల సమస్య ఏంది? అసలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? 100 ఏళ్ళు కూడా కానీ ఒక సమస్యని వెయ్యేల సమస్య అంటాడేంటి? ఇంకోటి నేను చాలా క్లియర్గా అడగదలుచుకున్నాను. అసలు కాశ్మీర్ సమస్య కాదు, సమస్య ఉగ్రవాదం. సమస్య ఉగ్రవాదం. భారతదేశంలోకి వచ్చి కాశ్మీర్లో నిరాయుధులైనటువంటి ప్రజల మీద కొంతమంది ఉగ్రవాదులు మతం పేరుతో చెక్ చేసుకొని అత్యంత దారుణంగా భార్యల ముందే భర్తలను చంపి భారతీయ సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేసినప్పుడు దానికి ప్రతిగా భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్రవాదులకి మట్టు పెట్టాలని, ఉగ్రవాదం లేకుండా చేయాలని ఆపరేషన్ సింధూర్ తలపెట్టింది. కానీ ఉగ్రవాదానికి సపోర్టుగా పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వింది. ఇక్కడ సమస్యల్లో ఉగ్రవాదమే. ఇక్కడెక్కడా కూడా కాశ్మీర్ అనేది ఇష్యూ కాదు. కాశ్మీర్ భారత్ భూభాగం, దాంట్లో ఎలాంటి చర్చ లేదు. కాశ్మీర్ భారత భూభాగం, ఆ విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఎలాంటి చర్చ అవసరం లేదు. ఇంకా మాట్లాడితే అసలు పీఓకే, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భూభాగం కూడా భారతదేశందే. కాశ్మీర్లో అంతర్భాగం, కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. మళ్ళా చెప్తున్నాను, పీఓకే కాశ్మీర్లో అంతర్భాగం, కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. దీంట్లో ఎలాంటి చర్చ లేదు, ఎలాంటి వివాదం లేదు. గతంలో పాకిస్తాన్ కాశ్మీర్ని ప్రపంచం ముందు ఒక వివాదంగా తలపెట్టాలని చూస్తుండేది. కానీ అది ప్రపంచ ఏజెండా నుంచి పాకిస్తాన్ పెట్టాలనుకున్నా పక్కకు పోయింది. అది భారత భూభాగంగా కాశ్మీరీలు గుర్తిస్తున్నారు, ప్రపంచం గుర్తిస్తుంది. ట్రంప్ గుర్తించడం ఇష్టం లేకపోతే అటు లోపల మనసులో పెట్టుకోమని తప్ప ఇలా బయటకి వెళ్ళగక్కే ప్రయత్నం చేయొద్దు. కాశ్మీర్ మీద చర్చ లేదు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. ట్రంప్ గారు వింటున్నారా? ప్రతి భారతీయుడు కామెంట్ చేయాలి, కాశ్మీర్ ఇది అవర్స్ అని చెప్పేసి ప్రతి భారతీయుడు కామెంట్ చేయండి దయచేసి ప్లీజ్. ఇంకొకటి, భారత్ పాక్తో వాణిజ్యాన్ని కంటిన్యూ చేస్తాను, వాణిజ్య సంబంధాలు పెంచుకుంటానని అమెరికా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడు. అసలు భారత్ని పాక్ని ఒక ఘాటిని కట్టే పని కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇవాళ పాకిస్తాన్కి IMF నుంచి $1 బిలియన్ అప్పు ఇప్పిస్తున్నాడు. నేను నిన్ననే వీడియో చేశాను. $1 బిలియన్ పాకిస్తాన్కి అప్పివ్వబోతున్నారు. నిజానికి ట్రంప్ ఎందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు యుద్ధంలో అంటే కారణం పాకిస్తాన్కి అప్పివ్వటం కోసం అని అనుమానం కూడా నాకుంది. మన డబ్బుల్లో, మన కరెన్సీలో 7,800 కోట్ల రూపాయలు, దగ్గర 8,000 కోట్ల రూపాయలు అప్పు ఇలా పాకిస్తాన్కి ఇస్తున్నారు. అమెరికా ఇప్పిస్తుంది. 8 సార్లు బెయిలౌట్ చేసి మరీ అప్పిస్తున్నారు. బెయిలౌట్ అంటే అప్పు తీర్చే అవకాశం లేకపోయినా, పాకిస్తాన్ అప్పు తీర్చుకునేటువంటి కెపాసిటీలో లేకపోయినా, తీసుకోవాల్సినంత అప్పు ఇప్పటికే తీసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్కి అప్పు తీర్చగలిగే సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా అప్పిస్తున్నారు. ఎందుకు? పాకిస్తాన్ ఆస్తులు మార్ట్గేజ్ చేసుకొని ఇస్తున్నారు. ఇప్పుడు అమెరికాకు తెలియదా పాకిస్తాన్కి అప్పిస్తే పాకిస్తాన్ ఆ డబ్బులు దేనికి వాడిద్దో తెలవదా? ఉగ్రవాదానికి వాడిద్ది. తెలీదా అమెరికాకి విషయం? అసలు ఇంకొకటి, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత పాకిస్తాన్ని, భారత్ని ఎలా ఒకటిగా భారతదేశం పక్కన పాకిస్తాన్ పేరు రాస్తాడు ట్రంప్? ఇవాళ ట్రంప్ చేయాల్సినటువంటి నినాదం ఏంటి? ట్రంప్ చెప్పాల్సిన మాట ఏంటి? పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నీ తొలగించాలి, ఉగ్రవాదులని భారతదేశానికి అప్పచెప్పాలి, వాళ్ళని భారతదేశం మట్టి పెట్టుకుంటుంది, ఉగ్రవాదుల్ని సరెండర్ చేయాలి భారతదేశానికి. ఇది కదా ట్రంప్ చెప్పాల్సింది. లేదా ప్రపంచానికి సరెండర్ చేయాలి ఉగ్రవాదుని అని చెప్పుకోవాలి కదా, చెప్పాలి కదా, డిమాండ్ చేయాలి కదా. ఇదే ఉగ్రవాదులు 2001లో అమెరికా మీద కూడా దాడి చేశారు. గుర్తుందా ట్రంప్ గారు?
ట్విన్ టవర్స్ కూల్చేశారు, పెంటగాన్ మీద దాడి చేశారు, 3,000 మంది అమెరికన్ పౌరులు చనిపోయారు. ట్రంప్ గారికి గుర్తులేదేమో, ఎందుకంటే ఈ ఉగ్రవాదాన్ని పెంచింది అమెరికా కాబట్టి. ఆల్ ఖైదాకి పాలుపోసి బిన్ లాడెన్ని పెంచి పోషించి తిండి పెట్టినటువంటి దేశం అమెరికా. ఇవాళ అమెరికా వేసిన మూలాల వల్లే ఇవాళ ఉగ్రవాదం అనేది ఉంది. ఇప్పటికైనా అదే ఉగ్రవాదం, తను పెంచి పోషించిన ఉగ్రవాదం తన్నే కాటేసిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకొని ఉగ్రవాదం మీద అమెరికా పోరు చేయాలి కదా. గతంలో ఇరాక్ మీద అమెరికా దాడి చేసింది. ఎందుకు దాడి చేస్తున్నావు అమెరికా అమెరికా అంటే చీమ ఎందుకు కుట్టామంటే నా బంగారు పుట్ల ఏలు పెడితే కుట్నా అన్నది కదా. అలానే ఇరాక్ మీద ఎందుకు దాడి చేస్తున్నావు అమెరికా అంటే, ఇరాక్లో సద్దాం హుసేన్ ఉన్నాడు, ఆయన తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు, అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడు, అందుకే దాడి చేస్తున్నా అని చెప్పింది. సరే, ప్రపంచం ఒప్పుకుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తున్నావు అమెరికా అని అడిగారు. అడిగితే అక్కడ కూడా ఉగ్రవాదులు ఉన్నారు, అక్కడ కూడా తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ ప్రజాప్రభుత్వం లేదు, అక్కడ అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు, అందుకే దాడి చేస్తున్నా అని చెప్పింది. సరే, దాన్ని కూడా ప్రపంచం నమ్మారు. తీరా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు వదిలేసి వచ్చింది ఉన్నన్నాళ్ళుండి. మరి తాలిబాన్లు ఏమన్నా దేశభక్తుడా? సరే, అది ఇక వాళ్ళ ఇష్యూస్. కానీ ఉగ్రవాదాన్ని మట్టిబెట్టడం కోసం ఇరాక్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేశానని చెప్పుకున్నటువంటి అమెరికా అక్కడ ఉగ్రవాదాన్ని అణ్వాయుధాన్ని చూపించిందో చూపించలేదో ప్రపంచం మొత్తం చూసింది. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉందని భారత్ చూపెడుతుంది, ఆధారాలతో చూపెడుతుంది. అమెరికా చూపించలేకపోయిన ఉగ్రవాదాన్ని భారతదేశం చూపిస్తూ ఉంది. పాకిస్తాన్లో ఉంది, ఇదిగో 21 శిబిరాలు ఉన్నాయి, మేము 9 ధ్వంసం చేశాము, ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా కూడా ఒక 12 శిబిరాల పైన ఉన్నాయి, ఇగో మేము ఐడెంటిఫై చేసాం, పలానా చోట హఫీజ్ సయ్యద్ శిబిరం ఉంది, లష్కర్ ఏ తోయిబా శిబిరం ఇది, తర్వాత పలానా చోట అజర్ మహమ్మద్ శిబిరం ఉంది, జైషే మహమ్మద్ శిబిరం అది. జైషే మహమ్మద్ క్లియర్గా ఒప్పుకున్నారు కదా ఆ శిబిరం వాళ్ళు. మధుర్ అహ్మద్ బామర్దులు చనిపోయారని, కుటుంబం చనిపోయిందని, అంటే మధుర్ అహ్మద్ శిబిరం అది. ఆయన ఒప్పుకున్న లెటర్ రాశాడు కదా, నా కుటుంబ సభ్యులు చనిపోయారు, నాకు ఏడుపు వస్తుంది, నేను కూడా పోతే పోయేదని. ఇప్పుడు అతను కూడా పంపించడానికి అమెరికా సహాయపడిద్దా లేదా భారత్కి? అసలు పాకిస్తాన్ దేశంగా ఎలా చూస్తుంది అమెరికా? నా ఫస్ట్ డౌట్, పాకిస్తాన్ ఒక దేశంగా అమెరికా ఎలా చూడగలుగుతుంది? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్న ఆధారాలు చూపించిన తర్వాత కూడా ఒక నేరస్తుణ్ణి, ఒక నిందితుణ్ణి బాధితుడిని ఒకే ఘాట్ నెట్టగట్టింది అమెరికా. ఇక నిందితుడు పాకిస్తాన్, బాధితుడు భారతదేశం. పదే నిందితుడు మన దేశం మీదకి దండయాత్ర చేస్తే మన సహజ పౌరుని, మన ఆర్మీ మీద తలపడే దమ్ము లేదు, యుద్ధం చేసే కెపాసిటీ లేదు. యుద్ధం అంటే చేతులు జాపి అడుక్కుంటాడు, ఇక ఆగండి ప్లీజ్, దయచేసి ఆపండి, ప్లీజ్ ఆపండి అని. అదే కదా నిన్న జరిగింది. నిన్నేం జరిగింది? పాకిస్తాన్ వాళ్ళు అమెరికాకి ఫోన్ చేసి దయచేసి యుద్ధం ఆపండి, మధ్యవర్తం వహించండి, మేము యుద్ధం చేయలేం భారతదేశంతో, మా కెపాసిటీ కాదు. ఆ మురళీ నాయక్ అంటే ఎవరో, ఒక్కడిని చంపడానికి మా వాళ్ళు 14 మంది చచ్చిపోయారు. వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారని మాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి మా దేశంలోకి వచ్చి కొట్టేస్తున్నారు, మా రాడర్ సిస్టమ్ని కొట్టేశారు, మా కరాచీ సీపోర్ట్ని కొట్టేశారు, మా లాహోర్లోకి వచ్చారు, మా దేశంలో ఎక్కడ పడితే అక్కడ భారత యుద్ధ విమానాలు వచ్చి కొట్టేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాయి. అసలు మాకేం అర్థం కావట్లేదు, మా మైండ్ అంతా పోతుంది, అసలు మా దేశం ఉంటుందో ఉండదో అని మాకు భయం వేస్తుంది. మా పాకిస్తాన్ అధ్యక్షుడిపై కలుగులో దాక్కున్నాడు, మా ఆర్మీ చీఫ్ కనపడకుండా తిరుగుతున్నాడు, దయచేసి మీరు ఏదో ఒకటి చేసి యుద్ధాన్ని ఆపండి భారతదేశంతో మాట్లాడంటే, మోకాల మీద కూర్చుంటాం భారతదేశం ఉందంటే, అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని అడిగితే సరే, అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు కూడా భారతదేశానికి కూడా ఫోన్ చేశారు, ఇటు మాట్లాడుతూనే ఉన్నారు. అందులోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ట్వీట్ చేశాడు. తర్వాత భారతదేశం కూడా అవును, మేము యుద్ధాన్ని ఆఫ్ చేస్తున్నాము, పాకిస్తాన్ అడిగింది కాబట్టి మేము ఆఫ్ చేస్తున్నాము అని చెప్పేసి భారతదేశం చెప్పింది. అసలు నిజానికి పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం చేద్దాం అనుకోలేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దాం అనుకోలేదు. పాకిస్తాన్ కాలు దువ్వింది. భారతదేశం టార్గెట్ ఉగ్రవాదులు మాత్రమే. పాకిస్తాన్ సగటు పౌరులు, సైనికులు కాదు. పాకిస్తాన్ తన యుద్ధానికి వచ్చింది, తను లొంగిపోయింది భారతదేశం ముందు, ఇలా సరెండర్ అయిపోయింది. సరెండర్ అయినప్పుడు అమెరికా అడగాల్సింది ఏంది? నేను భారతదేశంతో మాట్లాడతాను, కానీ భారతదేశం హఫీజ్ సయ్యద్ని అడిగిద్ది, మధుర్ అహ్మద్ని అడిగిద్ది, వాళ్ళని అప్పచెప్పండి, టెర్రరిస్టు క్యాంపు లేకుండా చేయండి. ఇది చెప్పాలి పెద్దరికంగా ట్రంప్. నిజంగా పెద్దరికం అనుకుంటే, పెద్దన్న అనుకుంటే ఇది కదా చెప్పాల్సిందే. ఇవాళ ప్రపంచానికి గౌరవం ఇచ్చి, అమెరికా పోనికి గౌరవం ఇచ్చి, పాకిస్తాన్ అడగటానికి గౌరవం ఇచ్చి,
శాంతికి కట్టుబడి, సామరస్యానికి కట్టుబడి, పద్ధతులకు కట్టుబడి, సాంప్రదాయిక విలువలకు కట్టుబడి భారతదేశం యుద్ధాన్ని ఆపితే ఇదా చర్చ తీసుకొస్తారు. కాశ్మీర్ సమస్య అంటారా? కాశ్మీర్ సమస్య అంటారా? ఎక్కడ సమస్య? ఎవడికి సమస్య? ఎందుకు సమస్య? సమస్య అని చెప్పాల్సిన ఎవడు? కాశ్మీర్ ప్రజలు. ఇవాళ కాశ్మీర్ ప్రజలు భారత్ మాతకి జై అంటున్నారు. ఇంకా ఆ మాటకు వస్తే పీఓకేల ప్రజలు కూడా భారత్ మాతకి జై అంటున్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే పాకిస్తాన్లో సింధు ప్రాంతంలో కూడా భారత మాతకి జై అంటున్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే బెలూచిస్తాన్ ప్రజలు సపరేట్ దేశం కావాలనుకుంటున్నారు. వాళ్ళు భారత మాతకి జై అని, మేము భారతదేశం మాతో కలిసి వస్తే మేము స్వతంత్ర దేశం అవుతాం, భారతదేశం మాకు సాయం చేయాలని అడుగుతున్నారు. అంటే పాకిస్తాన్ సగటు పౌరులు భారత మాతకి జై అంటున్నారు. పాకిస్తాన్లో సమస్యలు ఉన్నాయి. సమస్య పాకిస్తాన్లో ఉంది. ఉగ్రవాదం పాకిస్తాన్లో ఉంది. సమస్య ఉగ్రవాదం. సమస్య పాకిస్తాన్. సమస్యే పాకిస్తాన్. ఇవాళ ఆ పాకిస్తాన్కి 1000 కోట్లు అప్పిస్తాడు ట్రంప్. ఏది మళ్ళీ ఉగ్రవాదులకే డబ్బులు పెట్టింది, ప్రజలకు పెట్టదు. పాకిస్తాన్ ప్రజలకి డబ్బు పెట్టదు. అలాంటి పాకిస్తాన్కి 1000 కోట్లు అప్పిస్తాడు. కాశ్మీర్ సమస్య అంటాడు. నేను అన్నాను మోడీ గారిని, సార్ మీరు ఒక మిషల్, మిమ్మల్ని చూస్తే పాకిస్తాన్ భయపడుతుంది. ఇవాళ మిమ్మల్ని చూసి ప్రపంచం అంతా భయపడతా ఉంది. ఇవాళ భారత్ ఆర్థిక శక్తిని చూసి, సైనిక శక్తిని చూసి, మన ఆయుధాలను చూసి, మన టెక్నాలజీని చూసి, మన డెసిషన్స్ చూసి, మన స్ట్రాటజీని చూసి, మన ఆర్మీని చూసి ప్రపంచం అంతా కూడా భయపడతా ఉంది. ఇవాళ మనం అమెరికా లాంటి దేశాన్ని మధ్యవర్తిత్వాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మధ్యవర్తిత్వాన్ని పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఇంకోటి, సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కి మనకి జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం మన దేశాల మధ్య శాంతి ఒప్పందాల విషయంలో మూడో దేశాన్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అటు చైనాని ఇన్వాల్వ్ చేసిన అవసరం లేదు. చైనా కూడా నేను కూడా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తా, ఏం అవసరం లేదు. నీ పరిస్థితి నువ్వు చూసుకో, నువ్వు టిబెట్ వాడితో చూసుకోవాలి. నువ్వు అవసరం లేదు మాకు. తర్వాత అమెరికా కూడా అవసరం లేదు. కాశ్మీర్ సమస్యని అమెరికా మనకెందుకు? కాకపోతే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించి అమెరికా వాడికి పాకిస్తాన్ ఫోన్ చేయబట్టి ఇవాళ అమెరికా ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. నేను చాలా క్లియర్గా మోడీ గారికి నా విన్నపం, ఇవాళ భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచం మొత్తాన్ని తెలిసాయి. మన అమెరికా గూఢచార వ్యవస్థ కనిపెట్టలేంది, మజూద్ ఏదైతే ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ కనిపెట్టలేంది, మన గూఢచార వ్యవస్థ కనిపెట్టింది. ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ తలదాచుకున్నారో మనం కనిపెట్టగలిగాం. దట్ ఈజ్ కెపాసిటీ ఆఫ్ ఇండియా. ఇవాళ అమెరికా తర్వాత చాలా బలమైన అనుకున్న చైనా ఆయుధ సంపత్తిని మనం కొట్టేశాం. ఇవాళ చైనాకు కూడా భయం వేస్తుంది భారత్ అంటే. చైనా ఆయుధాలను కొట్టేశాం. కాబట్టి దయచేసి మోడీ గారికి ట్రంప్ మధ్యవర్తిత్వం మనకు అవసరం లేదు. కాశ్మీర్ సమస్య అని చెప్పేటువంటి అమెరికాతో మనకు సంబంధం లేదు. మనం పాకిస్తాన్తో ఒప్పందం కనుక కుదుర్చుకోదలుచుకుంటే, శాంతి ఒప్పందం కనుక వెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు లేని దేశంగా ఉంటేనే మనం పాకిస్తాన్ ఒక దేశంగా అంగీకరించాలి, పాకిస్తాన్తో సంబంధాలు కొనసాగించాలి. ఈ ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు అక్కడ తయారై, అక్కడ ఆయుధాలు పొంది, అక్కడ ట్రైనింగ్ పొంది మన మీదకి వచ్చి మన ప్రజల మీద దొంగచాటుగా దాక్కొని దాడులు చేస్తే మన వాళ్ళు చనిపోతుంటే ఇంకెంతమందిని చంపుకుందాం, ఎన్నాళ్ళు చంపుకుందాం? ఇవాళ అమెరికా కూడా నిజంగా గనక వాళ్ళకి ప్రపంచం మీద కొద్దిగా జ్ఞానమో లేదు, కనీసం అమెరికాకి ప్రేమ ఉన్నా సరే 2001లో చనిపోయినటువంటి 3000 అమెరికా పౌరుల సాక్షిగా పాకిస్తాన్ మీద ప్రెజర్ చేయాలి. పాకిస్తాన్ ఒక దేశంగా గుర్తించొద్దు. ఈ ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ మేము ఉండనియో, ఉగ్రవాదుని కనుక నువ్వు ట్రైనింగ్ ఇస్తే, పెంచి పోషిస్తే అని చాలా క్లియర్గా పాకిస్తాన్కి అమెరికా వార్నింగ్ ఇవ్వగలగాలి. అమెరికా గనక నిజంగా చిత్తశుద్ధి గనక ఉంటే, ఇవాళ ఇరాక్ మీద దాడి చేసావు, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసావు, పాకిస్తాన్ కనపట్లేదా నీకు? నేను అమెరికాని అడుగుతున్న, స్ట్రైట్గా తెలుసుకున్న, పాకిస్తాన్ కనపట్లేదా నీకు? ఇరాక్లో ఉగ్రవాద శిబిరాలు లేవేమో, ఆఫ్ఘనిస్తాన్లో లేవేమో, కానీ పాకిస్తాన్లో ఉన్నాయి. భారతదేశం చూపిస్తుంది. చూడు ట్రంప్, ప్లీజ్ దయచేసి ఇలాంటి వివాదాస్పద ట్వీట్ పెట్టొద్దు. దీన్ని మన భారతీయుడిగా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందిలోకి షేర్ చేయండి.